హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పువ్వులు చూసారా? కలర్ఫుల్ కనకాంబరాలండి. ఇవి చాలా కలర్స్‌లో ఉంటాయి. యెల్లో, కొంచెం రెడ్, కొంచెం థిక్ రెడ్, అలా కలర్స్‌లో కలర్ఫుల్‌గా ఉంటాయండి కనకాంబరాలు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పెరట్లో పూసిన కనకాంబరాలండి. చూసారా? ఎంత అందంగా గాలికి ఊగుతూ, ఆ కలర్ చాలా బ్రైట్‌గా బాగుంటుందండి. పెట్టుకున్నప్పుడు కూడా చాలా అందం అనిపిస్తుంది ఎవరు పెట్టుకున్నా కూడా పూలు. నాకు చాలా ఇష్టం. మల్లెపూల కంటే నాకు కనకాంబరాలు చాలా ఇష్టము. ఇక్కడ నేను కోసిన తర్వాత ఎన్ని పూలు వచ్చాయండి కొన్ని. ఈ పూలు నేను ఇక్కడ ఎలా కట్టాలి పూలని అనేది చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కనకాంబరాలే ఎక్కువ కట్టానండి. ఎందుకంటే అవి కాడలు పొడవుగా ఉంటాయి కాబట్టి కట్టడానికి చాలా ఈజీగా ఉంటాయి. నేనైతే స్టార్టింగ్లో చీపురు పుల్లలు విడిచిపెట్టుకొని వాటిని కట్టి నేర్చుకున్నాను. తర్వాత చిన్న చిన్న చెట్లు వస్తుంటాయి కదండి, ఆ చెట్ల ఈగుర్లు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి వాటిని కట్టి నేర్చుకున్నాను. కట్టేటప్పుడు కొంచెం టైట్గా లాగితే విరిగిపోయేటివి. అలా ఫస్ట్లో రాదు నాకు. నేను ముందు వీడియోలో కూడా చెప్పినాను, నేను మా అమ్మమ్మ నేర్పించింది నాకు పూలు కట్టడం అనేది. అందరూ ఎలా కడతారో తెలియదు కానీ నేను మాత్రం ఇలాగే కడతానండి. ఇది కట్టినప్పుడు నాకైతే చాలా చిక్కగా ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా కట్టడంలో. మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరైనా స్టార్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ కనకాంబరాలు, పుల్లలు అలా దాంతో స్టార్ట్ చేశారంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి పూలు. థ్యాంక్ యూ అండి.